ఇప్పుడు నవంబర్ 15న ఒక ఈవెంట్ జరగబోతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే సినిమా ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు, గ్లోబ్ ట్రోటరింగ్ ఈవెంట్ అని చెప్పని. ఏంటంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్సా లేదంటే ఇది మార్క్ ఏంటి దీని ఏమండి? రాజమౌళి గారిని మనం అక్కడ పాతాళ భైరవి సినిమాలు తీశాడు కదా, మాంత్రికుడు టైప్. ఆయన ఏంటంటే ఏదైనా హైప్ తీసుకురావడం ఆయనకు అలవాటు. ప్రపంచంలోనే మంచి హైప్ తీసుకొచ్చి సినిమానే వదులుతాడు. దాన్ని మొత్తం 1000 రూపాయల టికెట్ అయినా కొనాలి అన్నంత రేంజ్ తీసుకొస్తాడు. ఈజ్ ద డైరెక్టర్. ప్రపంచంలో ఆస్కార్ తీసుకెళ్ళిన ఘనత, తెలుగు ఇండస్ట్రీ అని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిన ఘనత ఆయనకు ఉంది. కాబట్టి ఏదైనా చేయగల గనుడు. అదే కొంతమంది అరుదుగా కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది దర్శకులకి మనం వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేయాలి. కనుక వాళ్ళు 1000 రూపాయలు అమ్ముతారా, 700 అమ్ముతారా, 800 అమ్ముతారా, ఆ సినిమాని ఆ స్టేజ్కి ఆయన ఏమంటాడంటే నా దగ్గర వచ్చి టికెట్ తీసుకునే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అంటే నేను కొత్తదనం చూపించానా లేదా, అంటే అన్ని సినిమాల్లాగా నా డబ్బుకి నేను చూపించానా లేదా, లేకపోతే ఆయన మొత్తం టోటల్గా చుట్టేశాడు అనకూడదని ఫీలింగ్. కనుక అందుకే ప్రపంచానికి తెలుగు నేమ్ తీసుకెళ్ళాడు, ప్రపంచానికి కథను తీసుకెళ్ళాడు. కనుక మహేష్ బాబు గారికి టాప్ లెవెల్లో ఉన్నాడు. ఆయన మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారు కానీ ఏం చేసినా ఒక అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఇంత పెద్ద ఫ్యాన్స్ కోసం అవ్వచ్చు, హైప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనుక మనం మీరు ఇండస్ట్రీ నుంచి ఏది ఉన్నా కూడా ఆయన ఈజ్ అ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ హీరో. అంటే రాజమౌళి గారి చేతికి వెళ్ళిన ఎవరైనా ఇంటర్నేషనల్ హీరో అవుతారు. కనుక మనం ఆయన్ని ఎప్పుడు కూడా అక్కడే చూడాలి తప్ప ఇక్కడ చూడకూడదు. ఆయన ఈవెంట్ సక్సెస్ కావాలి, ఆ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.